టుడే న్యూస్కి స్వాగతం. 29 నుంచి 5 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. వినుకొండ పట్టణంలోని 29వ వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన 5 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పార్టీ చేరిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం నిత్యమ్మ గారు మా పార్టీ మా నాయకురాలు, భాష మా పార్టీ మా నాయకుడు. వీళ్ళకి బలవంతంగా పార్టీలో జాయిన్ చేసుకోవటం, వాళ్ళకి వాళ్ళ కండ వేసి మా పార్టీలో చేరారని చెప్పుకుంటున్నారు. అంతా కూడా మోసం కాదు, అబద్ధాలతోటి పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ మనసంతా వైసీపీ నిండిపోయింది. ఇక మీ తెలుగుదేశం పార్టీలో రావడానికి వాళ్ళకి మనసులో ఖాళీ లేదయ్యా. మీరు ఆ విధంగా అలాంటి ఆలోచనలు చేసి మా పార్టీలోకి వాళ్ళు చేరారు, ఇల్లు చేరారని అబద్ధపు మాటలు చెప్పుకోవడానికి తప్ప కాదని వాపు బలం అనుకోకూడదు. మీకు నిజమైన బలం లేదు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని సందర్భంగా చేశారు. ఇది వేస్తే తప్పించుకోలేను కదా అని కలర్ సంగతి ఎందుకులేని ఇంక మెదకుండా సరే ఉన్నది కాక ఇంకా అన్నిటికీ చేశారు. నిన్న మీటింగ్లో కూడా చెప్పారంట, నన్ను మీ ఫస్ట్ వచ్చింది మా వాటిలో ప్రతి ఒక్కరు చేరుతున్నారు అని చెప్పారంట. నిన్న కూడా చెప్పాలకి ఇంక ఇక్కడ వెళ్దాము, అట్లా చేయకూడదు అని మా పిల్లలకి చెప్పా. మా హనుమంతరావుకి ముందు పోయేద్దాం, ఇంకా 10 మంది వస్తామన్నారు. వస్తామని ఏడాదికి వచ్చేసాం. అన్నాక సరే వెళ్దాము మళ్ళీ అలాగా అవమానం చేస్తున్నారు కదా. అసలు చిన్నతనంగా ఉంది మాకైతే. ఎందుకు ఇలా చేశారు? ఊరికేసి ఫస్ట్ వాళ్ళు ఊళ్ళోకి వస్తున్నారు. అప్పుడు 2-3 నెలల కింద, ఇప్పుడు కాదు 5 నెలలు హడావుడిగా కదా అని చేశారు. వేసి ఇంకా ఇట్లా ఫోటో తీస్తే మా ఇంటికాడ కదా. ఇంకా నాకైతే ఎంత మంది ఉంటున్నారు, ఇంకేం చేయాలి. మా ఇంట్లోనే 10 మంది ఉన్నాం ఆయన ఓట్లకి. 5 కొడుకులు, 5 కోడళ్ళు, మనోళ్ళు 25 మంది ఉంటారు కరెక్ట్ మా ఇంటి వరకు, వేరే వాళ్ళు కాకుండా. వీళ్ళకి తెలుసు కదా ఇల్లు మా ఇల్లు స్టార్ట్ ఫస్ట్ కాకి ఉంటాయి కదా. ఎంతకైనా వాళ్ళకి ఆ అమ్మాయికి లాగా ముందు ఉంటున్నారు. ఇంకా నేను ఎలా అయితే వచ్చాడు వచ్చి ఇంకా నేను ఇంట్లో ఉన్నాను వచ్చి చెప్పాడు. సరే అది